2026లో ఇప్పుడు ఒక ప్రధానంగా 4 సినిమాలు రాబోతున్నట్టున్నాయి. రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ జోనర్లో వెళుతున్నాడు ఆయన. చిరంజీవి సినిమా సార్. చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఆయన మీద ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది అద్భుతంగా వర్కౌట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది ఒక సెంటిమెంట్ ఉంది. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి భర్త మహాశైలకు విజ్ఞప్తి. తను డెడికేటెడ్గా చేసినటువంటి సినిమా. దానికి హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. 2026లో ఇప్పుడు ఒక ప్రధానంగా ఒక నాలుగు సినిమాలు రాబోతున్నట్టున్నాయి. ప్రభాస్ది అండ్ చిరంజీవి. జనవరి ఓపెనింగ్లోనే వాళ్ళిద్దరు సినిమాలు ఉన్నాయి, రవితేజ అండ్ నవీన్ పోలిశెట్టి. అవును, చూడడానికి బాగానే, అంటే టీజర్స్ అవన్నీ కూడా కొంత అట్రాక్టివ్గానే ఉన్నాయి. అంటే రాజాసాబ్ సినిమా అది హారర్ కామెడీ జోనర్లో వెళుతున్నాడు ఆయన. అది జనాలకి కొత్తగా అనిపించవచ్చు. అలాగే ప్రభాస్ని చాలా మెకానికల్ రోల్స్లో చూస్తున్నాం బాహుబలి దగ్గర నుంచి. దాని నుంచి బయటకు వచ్చి పాత రోజుల్లో మిస్టర్ పర్ఫెక్ట్, అలాగే డార్లింగ్, ఆ సినిమాల్లో కనిపించినటువంటి ఆహ్లాదకరమైన సరదాగా ఉండే ప్రభాస్ని ఈ సినిమాలో చూపించబోతున్నాను అని చెప్పాడు ఆయన. మారుతి లుంగీ కట్టుకుని సరదాగా ఉండే ప్రభాస్ని చూడబోతున్నాం ఈ సినిమాలో. అదే సెల్లింగ్ పాయింట్ ఈ సినిమాకి. దానికి యాడెడ్ ఫ్లేవరే ఈ హారర్ కామెడీ అనేది. కాబట్టి ఆ రెండు పాయింట్స్ మీద సినిమాని నడిపేయటానికి ఆయన ఒక డిజైన్ వేసుకున్నాడు. అది వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది మార్కెట్ వైజ్ కూడా. అంటే సంజయ్ దత్కి ఒక కీలకమైన పాత్ర. ఆయన భూత వైద్యుడు, అంటే భూతం మాత్రమే కాదు, ఆయన భూత వైద్యుడు కూడా. అలాగే ఆయనకి హిప్నోథెరపీ కూడా తెలిసినటువంటి భూత వైద్యుడు. అందుకని ఆ ఏరియాలో ఎంటర్టైన్మెంట్ని జనరేట్ చేయటం అనేది ప్రోగ్రామ్. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఈ డ్యూయల్ రోల్లో తన నాయనమ్మ క్యారెక్టర్ ఒకటి సినిమాలో కీలకంగా మారబోతోంది. ఈ క్యారెక్టర్లు మీద కథ నడవటం వలన జనాలకి కొంచెం ప్రభాస్ ఫ్రెష్గా కనిపిస్తాడు ఆ ఏరియాలో. అందుకని ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చిరంజీవి సినిమా సార్. చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఆయన మీద ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది అద్భుతంగా వర్కౌట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది ఒక సెంటిమెంట్ ఉంది. ఆయన చివరి హిట్ వాల్తేరు వీరయ్య కూడా అలా నడిచిన సినిమానే. దాదాపుగా అలా టోటల్ ఎంటర్టైన్మెంట్లో నడిచేటువంటి సినిమా అది. అనిల్ రావిపూడి ఆ తరహాలోనే రాసుకున్నాడు. అది ఒక రకంగా వింటేజ్ హీరోల ప్రేమదేశం లాంటి సినిమా అది. అంటే అక్కడ ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్. ఇక్కడ కూడా దాదాపు ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరోయిన్ నయనతార, అక్కడ చిరంజీవి, వెంకటేష్. ఆవిడ అంటే తన్ని వదిలేసి వచ్చేసి తిరిగి పెళ్లి చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న టైంలో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరటం. ఇందులో ఈ రిలేషన్షిప్ వ్యవహారాల మధ్య ఎంటర్టైన్మెంట్ నడుపుతూ సినిమా వెళ్తుంది. అట్లా కొంత ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటూనే దీనిలో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఆయన వృత్తి, ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు, దానికి సంబంధించి ఒక యాక్షన్ ఎపిసోడ్స్, వాటి మధ్యలో ఈ ప్రేమ కథలు ఇవన్నీ ఇరికించి ఒక ఎంటర్టైనింగ్గా కనిపించేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ లాగా సినిమాని నడిపాడు ఆయన. ఇది వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నారు. కానీ ఇండస్ట్రీలో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. ఇది అంటే చిరంజీవి గారి ఈ స్థాయికి తగిన సినిమానా అనే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. కానీ అనిల్ రావిపూడి అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మొన్న ప్రభాస్ గారు కూడా వేదిక మీద చెప్పాడు కదా, సీనియర్సే వాళ్ళకే అప్పచెప్పేద్దాం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. పోటీ ఉంటుంది కానీ ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఎవరు అంటే లోకల్ మార్కెట్లో ఎవరు ఎక్కువ రాబడతారు అనేది చూడాలి. నెంబర్ వైజ్ గేమ్ అయితే వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాజాసాబ్. అది హిందీ బెల్ట్లో కూడా డబ్బులు తెచ్చుకుంటుంది. ఈ సినిమాకి అది లేదు. కాబట్టి ఇది లోకల్ మార్కెట్ సినిమా కాబట్టి ఇది దానికి పోటీ కాదు. పోటీ పడాల్సి వస్తే లోకల్ మార్కెట్లో అదంతా కలెక్ట్ చేసింది, ఇదంతా కలెక్ట్ చేసింది అనే దాని మీద నడుస్తుంది. రెండోది హిందీ బెల్ట్లో అది ప్రాపర్గా కనెక్ట్ అయితే ఆ క్రేజ్
సినిమా మీద పడితే ఇది చిరంజీవి గారి సినిమా కంటే కూడా ఎక్కువ డబ్బులు ఇక్కడ కూడా సంపాదించే ఛాన్స్ ఉంది. ఓకే. అక్కడ క్రేజ్ క్రియేట్ అయితే మనకి పుష్ప 1కి ఇక్కడ డివైడ్ టాక్ వచ్చింది, అవును. కానీ హిందీ బెల్ట్లో అది సక్సెస్ అయింది. ఆ సక్సెస్ ఇమేజ్ పడి సినిమా ఇక్కడ మళ్ళీ పుంజుకుని నడిచింది. అవును. అలాంటి మిరకిల్ ఏదన్నా రాజాసాబ్ విషయంలో జరిగితే దాన్ని తట్టుకోవడం చిరంజీవి గారి సినిమాకి కొంత ఇబ్బంది కావచ్చు. ఓకే. ఇది సక్సెస్ఫుల్ సినిమాగా ప్రూవ్ అయినప్పటికీ. అలాగే ఆ తర్వాత వస్తున్నటువంటి సినిమాలు అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి భర్త మహాశైలకుడికి తను డెడికేటెడ్గా చేసినటువంటి సినిమా. దానికి ఆయన సూపర్విజన్ ఉంది, త్రివిక్రమ్ గారి సూపర్విజన్ ఉంది ఆ సినిమాకి. ఓకే. కాబట్టి అది మంచి ఎంటర్టైనర్గానే ఉంటుంది అనేది అంచనా. రవితేజ తన జోనర్ మార్చి చేస్తున్నటువంటి సినిమా ఇది. ఓకే. తను తిరిగి ఒక టోటల్ ఎంటర్టైనింగ్ హీరోయిజం మీద నడపాలి సినిమాని అనుకుని చేస్తున్నటువంటి సినిమా అది. ఎలివేషన్స్ ఇలాంటివి అక్కర్లేదు మనకి, టోటల్గా ఎంటర్టైనింగ్ హీరోయిజం మీద వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయి చేస్తున్న సినిమా ఇది. రవితేజ సినిమాల్లో రీసెంట్గా వస్తున్న సినిమాల్లో కొత్తగా కనిపించే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 4 సినిమాలు కొంత రిఫ్రెషింగ్ మూడ్లోనే ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్తోనే ఉన్నాయి. అంటే కారణం ఏమిటి అంటే గతం అంటే ఒక ఇమేజ్ బేస్డ్ సినిమాలు వర్కౌట్ అవ్వు ఏ హీరో అయినప్పటికీ అనే ఒక గ్రౌండ్ రియాలిటీ అర్థమైంది అందరికీ. ఈ వరుస ఫెయిల్యూర్ల నుంచి ఏదో ఒక కొత్తదనం ఉండి తీరాలి. ఓటీటీల ద్వారా జనాల స్థాయి పెరుగుతోంది, వాళ్ళు రకరకాల కంటెంట్లకు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎక్స్పోజ్ అవుతూ ఆ స్థాయి మన దగ్గర ఆశిస్తున్నారు వాళ్ళు. దాన్ని మనం మ్యాచ్ చేయలేకపోతే నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పడేస్తున్నారు అనేది ఇండస్ట్రీకి అర్థమైంది. అందుకని కొత్త కథలు, కొత్త కాన్ఫ్లిక్ట్లు అలా అల్లుకుంటూ వెడుతున్నారు. అదే మనకి ఈ సంవత్సరం ఓపెనింగ్లోనే కనిపించబోతున్నటువంటి 4 సినిమాలు. అలాగే ఇంకొక సినిమా కూడా ఉంది, అంటే రవితేజ సినిమా, అలాగే నవీన్ పోలిశెట్టి సినిమాలతో పాటు రవితేజ వీళ్ళతో పాటు ఇంకొక సినిమా కూడా అడవి శేషుది కొంచెం గ్యాప్ ఉన్నట్టుంది. అడవి శేషు కాకుండా ఇంకొక సినిమా కూడా ఏదో ఈ టైంలో ఒకటి సంక్రాంతి అంటే జనవరిలోనే ప్లాన్ చేస్తున్నట్టుగా ఉన్నారు. శర్వానంద్ మూవీ ఒకటి ఉంది. అదే ఆ సినిమా అదొకటి లైన్లో ఉంది. చూడాలి అది, దాని మూడ్ ఎలా ఉంటుంది అనేది. దాని మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అంటే అందరూ ఎవరికి వాళ్ళు కంబ్యాక్ సినిమాలుగానే చెప్పుకుంటున్నారు. శర్వానంద్ అదే చెప్తున్నాడు, రవితేజ గారు అదే చెప్తున్నాడు. నవీన్కి అవసరం లేదు, చిరంజీవి గారు తను కంబ్యాక్ సినిమాగా చెప్పుకుంటున్నాడు, ప్రభాస్కి అవసరం లేదు. సో ఈ కంబ్యాక్లు ఏ మేరకు కంబ్యాక్లు అవుతాయి అనేది చూడాలి. చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చాయి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.